నెక్స్ట్ మనం జనాల్లోకి వెళ్ళిపోవాలండి. ఏ జనాల్లోకి? మన జనాల్లోకి. మన జనాలు. యా, ఆ జనాల్లోకి వెళ్తే ఇంకంతే. మనిషికో ఐటమ్ తీసుకెళ్ళిపోతారు. ఫనీ అండ్ క్రేజీ గాసిప్స్. యా, మీ గురించి మీరు ఏం విన్నారో చెప్పాలి. నా గురించా? వాళ్ళ గురించి. వాళ్ళ గురించే మరి. అలా విన్నందుకు వాళ్ళకి మనం ఏం ఇవ్వబోతున్నాం? Vivo V5s 0.20 megapixel moonlight camera for a perfect selfie. అది అంటే ఈ కెమెరా ఉంటే, ఈ సెల్ ఫోన్ ఉంటే మనకి లైట్ అక్కర్లేదు, ఎండ అక్కర్లేదు, ఎక్కడైనా చీకట్లో బాగా ఫోటో తీసుకోవచ్చు పర్ఫెక్ట్ గా. అది మ్యాటర్. ప్రజ్ఞ ఉంది కాబట్టి పక్కనే. ఇట్రమ్మా. ప్రజ్ఞ, వాట్ అప్పుడే ఇచ్చేయకండి. ఇవ్వను. ఎవరు మోస్ట్ క్రేజియస్ట్ ది చెప్తారో వాళ్ళకే ఇవ్వాలన్నమాట. ఎస్. So what's the craziest gossip you heard about yourself? Be honest, otherwise I'll tell the truth. See this. You want? I don't want. పావును వదిలేట్టు అది పావును వదిలేట్టు కదా అప్పుడు లెగిస్తుంది అమ్మాయి. I haven't heard any gossip about me in a while, actually. Really, you've had a very boring, just Very boring simple... life. Give me my mic back. Thank you very much. ఇది డిలీట్ చేసిన తర్వాత పాపం అదేంటిది? చెప్పలేదు. దారం కుదరలేదా? I'm looking. ఓ పని చేయి. రానా ఉంటే ఇదే ప్రాబ్లం. అందరూ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు. మురళీమోహన్ గారు కదా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అబౌట్. ఆయన మీద బోల్ని గాచెస్ ఉన్నాయి. కమాన్ చెప్పండి. మీ మీద ఇప్పటి వరకు మీది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ మీరు తీసుకున్నారు. ఎన్నో అప్స్ అండ్ డౌన్స్, కార్నర్స్, కర్వ్స్ తీసుకుని ఉంటారు. రైట్, రాంగ్, నిందలు ఎన్నో పడి ఉంటాయి. మీరు విన్నప్పుడు అవునా ఇది కూడా ఇలా కూడా అంటారా అని మీకు ఒక ఆశ్చర్య కలిగిన విషయం మీ గురించి మీరు బయట విన్నప్పుడు ఏంటది? మనం కరెక్ట్గా ఉన్నంత వరకు, మన ఆత్మసాక్షికి మనం కరెక్ట్ అని తెలిసినంత వరకు ఎవరు ఏమన్నా కూడా నేను లెక్క చేయను. దట్స్ రైట్. దట్స్ వెరీ 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 గుడ్ ఆన్సర్. బట్ ఏది విన్నారు? మనం అలా లెక్క చేస్తే మనం ఇండస్ట్రీలో ఉండలేం కదా. ఏది వినకూడదో అది మీరు విన్నారు. అవును. అది విన్నప్పుడు మీకు ఏం చేయింది, ఏం జరిగింది? చాలా అప్సెట్ అయ్యాను. ఎందుకంటే నేను ఎంత నీతిగా నిజాయితీగా ఉన్నానో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా నాలుగు మీద అభాండాలు వేసినందుకు మొట్టమొదటి రోజున చాలా అప్సెట్ అయ్యాను. తర్వాత అలాంటి ఎన్ని వచ్చినా కూడా నవ్వుకున్నాను తప్ప సీరియస్ అవ్వాలి. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం అండి? ఓ 30 ఏళ్ల క్రితం. అప్పుడు మంచి వయసులో ఉన్నారు. అదే కదా మరి. ఇప్పుడు లేనా? అయ్యో అద్భుతం. మరి ఇంకే చూసుకోండి, మంచి హీరోయిన్ ఎవరైనా తీసుకొని ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. రికమెండ్ చేస్తా కావాలంటే వెనకాల రాము ఉన్నాడు. థ్యాంక్ యూ. No, but that's a beautiful answer, uncle, because there are a lot of young and upcoming actors here. ఇప్పుడు ఇంతకు ముందులాగా లేదు. ఇప్పుడు సోషల్ మీడియాని, ఆ మీడియాని, ఈ మీడియాని, మనకి జరిగింది, జరగనాటివి, జరగబోయేది కూడా మనం చూస్తూ ఉంటాం. బట్ నాట్ టు లెట్ దట్ ఎఫెక్ట్ యూ అండ్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇప్పుడు ఇదేంటి ఇవ్వచ్చా లేదా? యాక్చువల్లీ ఇవ్వచ్చు. అంత అద్భుతంగా ఫెంటాస్టిక్గా చెప్పారు కాబట్టి అది మీరు తీసుకుంటే తర్వాత నాకే వస్తుంది కాబట్టి మా అంకుల్కి ఇచ్చేయచ్చు. ఓ ఇలా పెట్టా ఫిట్టింగ్. యా, ఓ పని చేయండి, లోపల ఫోన్ నాకు ఇచ్చి బాక్స్ ఫర్ యూ. కాదు, నాకు కాదు, మీ వెనకాల ఉన్న రాగకి ఇచ్చేసేయండి. అయితే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. దేర్ యూ గో. ఓకే, ఇప్పుడు మీరు చాలామంది ఎదురు చూస్తున్నారు నేను ఎవరిని అడగబోతున్నానా అని. యా, ఖుష్బుయే వాళ్ళ అమ్మాయి కాదు, ఆవిడే. ఏంటో వాట్ ఎ బ్యూటిఫుల్ స్మెల్ అనుకుని మీరే. వావ్, ఇక్కడ చూసావా? భలే భలే మగాడి అనగానే వైజాగ్లో ఆ పాట పాడారు. ఇప్పుడు వైజాగ్లో కోట్ల మీద ఉంది ఎకరం. ఎవడంటే మిమ్మల్ని అక్కడికి వెళ్ళమని చెప్పి. మా ఊరు రావచ్చు కదా రాజమండ్రి. ఏం పని చేశారంట. తిరుపతి వెళ్ళాల్సింది మోహన్ రావు గారి దగ్గరికి. ఆయన స్కూలు మరి అక్కడ అద్భుతమైన. సర్లేండి కానండి, ఖుష్బు గారిని అడుగుదా? అడగండి. So what was the craziest gossip or rumor you heard about yourself that you were like, really? Be honest now. I know a lot, huh? What happened? Not what happened, but what came out. Yeah, I think the craziest rumor I heard about myself was me and my husband were divorcing. That was the craziest rumor. That even if it was true, nobody will believe. You No, guys no, are that's so... because no, that broke my husband's heart because he knew that he was stuck with me for life.
So it wasn't coming true for him. Aw, he was very sad. Huh? Very sad. I don't believe you. But great answer. She should also get one phone, Andy. అమ్మ కట్రే కట్రా యా Rajvi, thank you so much. See, that was a great answer, and I wish you a lifetime of love, happiness, bliss with your children. You're always so smiling. I always see your pictures. It's relationship goals, really. Thank you. Next, ఎవరిని పెడదాం? Susu. మా నాన్న పెడితే నాకే పడుతుంది. అజ్జుడు మీ నాన్నగారు అయితే ఇగో ఎలా చూస్తారు తెలుసా మీరే అడగాలి మా నాన్నగారు. ఏమంటే ఇప్పుడు వాళ్ళు యాక్టర్లే వాళ్ళని అడుగుతున్నాం ఆయన అడగడం తప్పే ఉంది అన్న మిమ్మల్ని ఏంటి ఆ చూపేంటి కొడతారా స్మైల్ స్మైల్ నాన్న కెమెరాలు ఉన్నాయి నవ్వండి నేను అప్పుడప్పుడు గుర్తు చేయాలి. మామూలుగా చూడండి స్మైల్ తోటి వచ్చింది ఏ కంట్రీ తెలుసు కదా అబుదాబి నేను అక్కడ అనసూయ ఉంది చూడండి నేను చేయలేపుతుంది అక్కడ. నీకు ఫోన్ అను కావాలా? చెప్పు సు యా టెల్ యా నీ గురించి వర్డ్ ఏ తరుణ్ వెనకాల హాయ్ సుయా సుయా అని సుయా నీకు కావాలా సెల్ ఫోనా చెప్పండి చెప్పండి ఏం చెప్పతున్నారు ఎక్కువగా మాట్లాడుతున్నావు, డబ్బులు ఇచ్చారు ఎక్కువ మాట్లాడటానికి డబ్బులు ఇస్తున్నారు ఎగ్జాక్ట్లీ. బార్డర్ దాడుతున్నావు, బార్డర్ దాడుతున్నావు. ఇండియా దాటే వచ్చా అధిక ప్రసంగంగా మాట్లాడుతున్నావు అర్థమైంది. నాన్న ఇప్పుడు మీరు ఇంట్లో జరిగే ఫైటింగ్లు ఇక్కడ వద్దు. ఇది పబ్లిక్, ఇది నిజమైన అంటే జనరల్గా మేము ఇలా మాట్లాడుకుంటాం మంత్లో ఒకసారి అలా మాట్లాడితే ఆయనకి ఎనర్జీ పబ్లిక్ లో వస్తుంది చెప్పలేము కూడా చాలా అంటే తెలియాలి కదా ఇందా చెప్పాను కదా ఆయన రాయలసీమ అయితే నాది కోనసీమ లేదు, నాకు లేదు ఎవరికైనా ఉందా ఇక్కడ మా ఊరైన ఉన్నాడు తిప్పుతా ఇదిగో చాముండి ఈయన ఇప్పుడు నువ్వు అడగబోయేది ఎవరికి అనసూయని అడగండి పాపం. అనసూయ యా అంత జనాల్లో నేను రాలేను అమ్మాయిలు చాలా మంది ఉన్నారు నాకు సిగ్గు కొద్దిగా ముందుకురా చీర కట్టుకుంటే గుర్తుపట్టలేదేంటి? ఉండండి మోహన్రావు గారు చెప్తారంట చాలా సంతోషం. అడగడానికి ఏముంటుంది, ఆలీ నేను మా అందరిది ఒక కుటుంబం, సినిమా పరిశ్రమ ఉంటేనే కుటుంబం కాబట్టి ఏముంటుంది అడగడానికి. నన్ను థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా ప్రేమగా పలకరించావు. ఓ సూపర్ ఏది అనసూయ ఎక్కడ ఎక్కడున్నావా ఇది పట్టుకో మీరే అడగాలండి కరెక్ట్ గా. ఏమడగ అంటే అనసూయ యూ అండర్స్టూడ్ ద క్వశ్చన్. సో వాట్ వాస్ ద క్రేజియస్ట్ రూమర్ మోస్ట్ రీసెంట్? నీ మీద ఒక 100 వచ్చాయి అనుకో, అవన్నీ నిజాలు కావాలి నాకు తెలుసు. వచ్చాయి అనుకో కాదు, వచ్చాయి నీ మీద 100 వచ్చాయి, ఓన్లీ అవన్నీ నిజాలు కావాలి నాకు తెలుసు. బట్ గాసిప్ లైక్ నీకు నిజమా అనిపించింది ఏంటి? the latest fresh memory naku that I have underwent some surgery which I can't tell in detail. నేను విన్నానులే. నిజమా? ఏం జరిగింది ఎక్కడో సర్జరీ జరిగిందని విన్నాను. ఎవరికి అనసూయ వాళ్ళ ఆయనకా తనకి. ఓ తనకా ఓకే So obviously I thought what crazy, as if వాళ్ళే డాక్టర్లుగా నైఫ్లు తీసుకొని కసాకసానం కోసేసినట్టు కోసేసినట్టు అంత మతలబ్ వెరీ కాన్ఫిడెంట్లీ రూమర్స్ అన్నమాట. Okay. సో ఐమ్ లైక్ రియలీ వెన్ డిడ్ దిస్ హ్యాపెన్ అని. యు నో దట్ వాస్ వెరీ క్యాండిడ్ అండ్ ఆనెస్ట్. నీకు 2 ఫోన్లు ఇవ్వాలి కానీ మేము ఒకటే ఇవ్వగలుగుతాం. కమాన్ ఓ హియర్స్ ద Vivo V5s for yourself. There you go. ఈ ఫోన్ నువ్వు మీ ఆయన ఇద్దరు వాడుకోండి. ఒక్క ఫోన్ ఎలా వాడుకోవాలి? రెండు ఇవ్వండి ఏంటిది ఫోన్లు. అదో ఒకటే ఇవ్వడానికే ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం, మళ్ళీ రెండా తొక్కలేదు. నెక్స్ట్ అదంతే. నెక్స్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అనసూయ. ఐల్ టేక్ ద మైక్ బ్యాక్. అమ్మాయిని వద్దు నాన్న. అమ్మాయిని అడిగితే ఇంకేమైనా ఉందా? నేను మళ్ళీ లైట్ దిగగానే పెట్టాలా? మీరేదో అన్నారంట నేను విన్నాను. రండి అరెస్ట్ చేయండి. ఆయన వరకు పర్లేదు. ఏరా మా అమ్మాయిని ఏదో అంటామంట అన్నారు కదా. ఎందుకు వచ్చిందమ్మా? అమ్మ నీ ఫోన్ నాకు గిఫ్ట్గా ఇస్తావా? వద్దులేమ్మా, ఇండియాకి వెళ్ళిన తర్వాత ఒక ఫోన్ పంపించు తల్లే. అమ్మా ఇక్కడ చూడు, ఇక్కడ ఒక బుక్ రాయొచ్చు. ఏయ్ దా అది లెగో నిజాలు చెప్పు. నిజాలు చెప్పాలి అంటే అబద్ధాలైనా చెప్పినా మీరు నిజం అనుకుంటా లేసే జనాలకి.
యా ఇటు తిరిగి ఇలా చెప్తే బాగుంటుంది. అసలు ఇతని మీద గాసిప్పే లేదు, అస్సలు ఏ అమ్మాయితో పరిచయం లేదు, గాసిప్పే లేదు. దేవి ఎందుకు ప్రసాద్ పెళ్లి అంటే చేసుకోలేదు, సంబంధం లేదు. అసలు అమ్మాయిలంటే ఎవరో తెలియదు. యా ఎక్కడ ఎప్పుడు నాకు ఎక్కడా కనిపించలేదు, అసలు కనిపించే అమ్మ అనలేదు ఎప్పుడు. లేదు. చిచి నెవర్ నెవర్. లేదు. డోంట్ సే ఎనీథింగ్ అబౌట్ దేవి. శ్రీకాంత్ గారు మరి మీరు కమాన్ టెల్ మీ వాట్ నెక్స్ట్ చెప్పు. నీ గురించి క్రేజియస్ట్ రూమర్ ఏం విన్నావు? నీకు పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టారని విన్నావా? అది క్రేజీ రూమర్. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ నా. దేవి గాసిప్. ఇదిగో శ్రేయ చెప్తుంది అంటే శ్రేయకి బాగా తెలుసు అనమాట దేవి గాసిప్. అర్థమైంది. ఓకే, నువ్వు మాట్లాడితే బాగుంటుంది అబ్బాయి. చాలాసేపు నుంచి మేము మాట్లాడుతూనే ఉన్నాం. మాకు అంతే టైం ఇచ్చారు, 5 నిమిషాలు 4 ఫోన్లు. 5 నిమిషాలు అయిపోయింది సార్. ఎక్కడైంది? నువ్వు మాట్లాడితే మేము అది ఇచ్చేసి వెళ్ళిపోతాం. అదేదమ్మా కాట్రే, గెట్ మీ దట్ ఫోన్. అర్జెంట్లీ సే సంథింగ్. నో ఇంకే పారుంగ இந்த ఫోన్ ఎప్పుడు ఇరుకే? ఫోన్ కోసం నేను చెప్పాలా? ఆ కంపెనీ వాళ్ళు ఏమని ఇచ్చారయ్యా? మీరు ఇందా పాట పాడతానంటే ఓకే, నాకు నేను కూడా పాట పాడేసి వెళ్ళిపోతా కావలిస్తే. ఆ పాటకి ఇవ్వరు కదా, ఇది ఇవ్వాల్సింది ఇచ్చేసారు కదా ఆ అవార్డు. ఇది గాసిప్ గురించి. అన్న గురించి నువ్వు ఏమైనా చెప్తావా తమ్ముడు? సంథింగ్ నేను వాట్ నో గాసిప్. దేవి శ్రీ ప్రసాద్ మీద అసలు గాసిప్ అనేది లేదంటండి. మీరు నమ్ముతున్నారా? చాలా వీక్ గా ఉన్నట్టున్నారు. తినలేదా? లేట్ అయిపోయిందన్న. అదిగో ఎవరు నమ్మట్లేదు. ఏదో ఒకటి చెప్పు దేవి. సాగర్ అడిగితే మళ్ళీ పాట ఏమో అని భయం సాగర్కి. ఓకే రెడీ 1 2 3 అలా చెప్తే పాట స్టార్ట్ అవుతుంది కదా. మాట కూడా స్టార్ట్ అవుద్దేమో అనుకున్నా. చెప్పాడుగా. కొట్ట. చెప్పండి, మీరు చెప్పండి. రానా గొంతు ఎక్కడి నుంచో వినిపిస్తుంది. ఏంది? ఓకే చెప్పేసి నెక్స్ట్ రానా దగ్గరికి నేను అక్కడ వెయిట్ చేస్తుంటాను. ఇది ఫినిష్ చేసుకో. చెప్పు. దిస్ నో సింగ్ అ సాంగ్ దెన్ అండ్ డాన్స్ విత్ 2 స్టెప్స్. పనిష్మెంట్ నువ్వు చేయనందుకు. డాన్స్ వేస్తూ పాట పాడాలి, పాట పాడుతూ డాన్స్ చేయాలి. ఎనీథింగ్ నువ్వు వాట్ ఎవర్ యు సింగ్. ఇక్కడ ఇక్కడే రెడీ బాబు. సైమలో పనిష్మెంట్స్ కూడా ఇస్తున్నారా? ఏదైనా ఒక పాట వేసుకోండి అమ్మా. 2 ఊపులు ఊపుతాడినా. అలా నేనే పాడేస్తాను ఏదో ఒకటి. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ సో మచ్. ఫోన్ మీకే. థ్యాంక్ యూ సో మచ్ దేవి. సో ఈ స్టెప్ వేసినందుకు, ఈ ఫోన్ ఇచ్చినందుకు దేవికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఇండియా రాగానే నీకు ఒక బొకే పంపిస్తాను. అలీగారు రండి. ఆ ఫోను ద రియల్ వర్దీ పర్సన్ దగ్గరికి తీసుకెళ్ళి చెప్పు రానా. లేదా నీ గురించి నథింగ్. సో టెల్ మీ ద క్రేజియస్ట్ గాసిప్ you've heard about yourself and it wasn't true. There are so many, పుస్తకం ఎలా తిప్పాలో తెలియదు. అంటే మోస్ట్లీ 90% ఇటువటుగా కరెక్టే. 90% కరెక్టేనా? అంటే ఇటువటుగా కరెక్టే. వాళ్ళు కూడా రాయడం మానేశారు. వాళ్ళకి బోరు కొట్టింది. అంటే రాసి బోరు కొట్టింది. మొత్తం పుస్తకాలు నిండిపోయినాయి. ఆ పుస్తకాలు నిండిపోయాయి సార్. ఈడు ఆగట్లేదు, ఈడు రాయడం మానేద్దామని మానేశారు వాళ్ళే. ఓకే, ఇంక్ వేస్ట్ పేపర్లు వేస్ట్ అనుకుంటున్నారు. ఆనెస్ట్ ఆన్సర్ అండి. అవునా? వాళ్ళే మానేశారు సార్. నేను అలానే ఉన్నా, వాళ్ళు మానేశారు అంతే. అబద్ధాలాడి నాకా నేనా నో వా అన్నాడు రానా. యా ఎవ్రీథింగ్ ఇస్ ట్రూ. అయితే ఇప్పుడు సందర్భంగా ఇచ్చేచ్చా? yes as it is. I think he deserves it. నాకు ఇచ్చాడు అనుకుందాం దేవి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంజాయ్. థ్యాంక్ యూ సార్. రాత్రి ఫోటోలు. కాదు, ఈ రోజు రాత్రి ఆఫ్టర్ పార్టీ సెల్ఫీస్ అన్ని దాంట్లోనే ఉంటాయి కదా. వావ్. యా థ్యాంక్ యూ సో మచ్.